హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. 2024 ఆగస్టు 4 ఆషాఢ అమావాస్య వస్తుంది. ఇది చాలా శక్తివంతమైంది ఈ రోజు. ఎందుకంటే ఇది ఆదివారంతో కలిసి వస్తున్న అమావాస్య. చాలా పవర్ఫుల్, చాలా శక్తివంతమైనది, చాలా అరుదైనది. ఇట్లాంటి అమావాస్య 50 సంవత్సరాల కింద వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శక్తివంతమైనది కాబట్టి ఈ అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలపై ఉండే చెడంతా కూడా తొలగిపోతుంది అని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఆదివారము అమావాస్యను కలిసి రావడం చాలా అరుదు. ఈ రోజుకు అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఇట్లాంటి రోజు కోసం అనేక మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆదివారము అమావాస్యను కలిసి వచ్చిన రోజు తంత్ర పూజలకు, శుద్ర పూజలకు ఎక్కువగా చేసుకుంటారు. ఎందుకంటే ఇట్లాంటి రోజు ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా మగపిల్లలు ఉన్న ప్రతి తల్లి కూడా ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేసుకుంటే పిల్లల ఎదుగుదల బాగుంటుంది. కొంతమంది పిల్లలు సరిగ్గా ఎదగరు, ఎప్పుడు డల్గా, నీరసంగా ఉంటారు. ఇట్లాంటి పిల్లలు ఎక్కువగా దిష్టి తగులుతుంది. ఇట్లాంటి పిల్లల దగ్గరికి దుష్ట శక్తులు ఎక్కువగా ఆకర్షింపబడతాయి. కనుక ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసుకుంటే పిల్లల మీద ఉండే చెడంతా కూడా పోతుంది. దోషాలు తొలగిపోతాయి. యాక్టివ్గా మారుతారు. మగపిల్లలు, తల్లిదండ్రులందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసుకోండి. కొడుకులు అంటే తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుంది. ఇతర దేశాలలో కొడుకులకు కూతుర్లను సమానంగా చూస్తారు. కానీ మన భారతదేశంలో మాత్రం కొడుకులకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే కూతుర్లకు పెళ్లిళ్ళు చేసి వేరే వారి ఇంటికి వెళ్తారు. కానీ కొడుకులు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రుల వద్దనే ఉంటారు. నాకు పెళ్లి చేసుకొని కోడల్ని ఇంటికి తీసుకువస్తాడు, వంశాన్ని వృద్ధి చేస్తాడు. కనుక కొడుకులపైన తల్లిదండ్రులకు కాస్త ఎక్కువగా ప్రేమ ఉంటుంది. అందుకే కొడుకులకు ఏమీ కాకూడదు అని ఈ పరిహారం చేస్తారు. కొడుకులను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే కొడుకులకు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే, వారు బాగా వృత్తిలోకి రావాలి అంటే కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఈ ఆదివారము అమావాస్యను కలిసి వచ్చిన రోజు ఒక పరిహారం చేసుకుంటే మంచిది. శాస్త్ర పండితులు చెప్తున్నారు. ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా విశేషం. ఇట్లాంటి రోజు కోసం అనేక మంది సాధువులు, తాంత్రికులు ఎదురు చూస్తూ ఉంటారు. చెడుని తీసేసి మంచిని తెచ్చి పెట్టుకోవడానికి ఇది చాలా మంచి రోజు. మామూలుగానే అమావాస్య అంటే శక్తివంతమైనది. అమావాస్య ఆదివారం రోజు వస్తే దానికి మరిన్ని పవర్స్ వస్తాయి. ఈ రోజున చక్కగా కొడుకులున్నవారు ఈ పరిహారం చేసుకుంటే దిష్టి పోతుంది. చాలా మంచి ఫలితం వస్తుంది. సాధారణంగా మగపిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది. ఆడపిల్లలు ఉన్నవారు కొడుకులను ఉన్నవారిని చూసి దిష్టి పెడుతూ ఉంటారు. మగపిల్లలు ఎదిగితే కొద్ది వారికి అసూయ పెరుగుతుంది. దిష్టి మగపిల్లలకు పడుతుంది ఉంటుంది. కనుక మగపిల్లలు ఉన్నవారు ఈ మగపిల్లలకు ప్రతి అమావాస్యకు దిష్టి తీస్తే చాలా మంచిది. అలా దిష్టి తీస్తే వారిపైన ఉన్న చెడు కనుక దృష్టి, ఏడుపులు మొత్తం పోతాయి. పిల్లలు చక్కగా వృద్ధిలోకి వస్తారు. అమావాస్య రోజు దిష్టి ఎలా తీయాలి అంటే రకరకాలుగా తీసుకోవచ్చు. ఏమీ లేదు. అమావాస్య రోజు కొడుకును ఒక చోట కూర్చోబెట్టండి. చేతిలో కొంచెం పిరికెడు ఆవాలు, 2 మిరియాలు పట్టుకోండి. 2 చేతులలో పట్టుకొని ఆ తరువాత ఈ చేతులను కొడుకు దిష్టి తీయాలి అంటే చేతు మీద కొడుకు చుట్టూ 3 సార్లు సవ్య దిశలో, 3 సార్లు అపసవ్య దిశలో తిప్పండి. ఇలా కొంతమంది 7 సార్లు తిప్పుతూ ఉంటారు. ఎన్నిసార్లు తిప్పినా పర్వాలేదు. ఇలా తిప్పిన తర్వాత దిష్టి
పొగ అన్నీ పోవాలి అని కొడుకులకు 3 సార్లు ఆవాలను మిరియాలను తీసుకొని వెళ్ళి పారే నీటిలో పడవేయండి, లేదా ఏదైనా చెట్టు మొదట్లో పడవేయండి. అంతేకాని అందరూ నడిచే చోట పడవేయద్దు. ఆ తర్వాత దిష్టి తీసిన వారు కూర్చున్న కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి. ఇది దిష్టి తీసే పద్ధతి. ఈ అన్నింటిలో ఈ పద్ధతి ఉప్పుతో దిష్టి తీస్తే ఇంకోటి ఏమిటి కాదు, ఇంకా రకరకాల దిష్టి తీస్తారు. మంచి దానికి కాల్చి తీస్తూ ఉంటాడు. 7 సార్లు సవ్య దిశలో 7 సార్లు అపసవ్య దిశలో తిప్పుతూ దిష్టి తీస్తారు. కొంతమంది కోడిగుడ్డుతో తిప్పేస్తారు, మరికొంతమంది ఓన్లీ ఆవాలతో దిష్టి తీస్తారు. వీటిలో ఏదో ఒక పద్ధతిలో అమావాస్య దిష్టి తీస్తే, అమావాస్య రోజు దిష్టి చేస్తే చాలా మంచిది. ఆదివారంతో అమావాస్య సిద్ధి కలిసి వచ్చింది రోజున ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి. సాయంత్రం 6:30 నుండి 7:45 నిమిషాల లోపు తీస్తే ఎప్పుడైనా సరే రాత్రిపూట దిష్టి తీయాలి. పగటిపూట తీస్తే ఎటువంటి ఫలితం రాదు, ఏమీ రాదు. ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు రాత్రి 7:45 లోపు చక్కగా తీసేయండి. ఆ చెంబులో నీటిని పోయండి. ఆ తర్వాత ఒక సర్పణం చేయండి. ఇలా ఆ తర్వాత స్పూన్తో కూడా ఈ నీటిని చల్లండి. ఆ తర్వాత మీకు 3 మిరియాలను కూడా వేయండి. కుంకుమ, ఉప్పు, ఎండు మిరపకాయలను ఇవన్నీ కూడా దిష్టి, చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగింపచేస్తాయి. మన జీవితం మారుతుంది, చెడంతా వెళ్ళిపోతుందని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఇవన్నీ నీటిలో పడవేయండి. ఆ తర్వాత చెంబడు మీ ఎడమ చేతిలో పట్టుకొని మీ పిల్లవాడిని ఒక చోట కూర్చోబెట్టి తల చుట్టూ 7 సార్లు సవ్య దిశలో ఆ తర్వాత దిష్టి నీళ్లను తీసుకొని వెళ్ళి ఏదో ఒక చోట పిచ్చి మొక్కలకు పడవేయండి. పొరపాటున కూడా ఈ దిష్టి నీళ్లను షింకులో పడవేయవద్దు. దిష్టి నీళ్లను కింద వలకకుండా జాగ్రత్తగా చూసుకొని బయటకు వెళ్ళి పారబోయండి. ఈ పరిహారం 6 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసు గలవారు, కొడుకులు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎంతమంది మగపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారం చేయాల్సిందే. లేదంటే చక్కటి అవకాశాన్ని చేతులారా విడిచిపెట్టుకున్న వారు అవుతారు. అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ పరిహారం చేయడం వలన మీ పిల్లవాడు బాగా వృద్ధిలోకి వస్తాడు. అనేక అనారోగ్యాల నుండి బారిన పడకుండా ఉంటుంది. ఓర్వలేకుండా ఉండేవారికి కూడా చెడు అంతా ఎనర్జీ అంతా పోతుంది. మీ పిల్లలు చదువులో ముందుకు వస్తూ ఉంటారు. ఒకవేళ మీ కొడుకులు పెద్దవారైతే వారి ఉద్యోగంలో మంచి ప్రత్యేక మార్పులు వస్తాయి. సంపాదించుకుంటూ ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలకు వస్తాయి. సంపాదన పెరుగుతుంది. చెడు మొత్తం పోతుంది. చెడు అలవాట్ల నుండి బయటపడతారు. ఈ పరిహారం అన్ని రకాల పని చేస్తుంది, అన్ని రకాలుగా పనిచేస్తుంది. కనుక ఆదివారం అమావాస్య వచ్చిన రోజున కొడుకులు ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి చక్కటి ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.